సల్మాన్ ఖాన్కు దుర్వ్యసనాలు, అహంకారపు ప్రవర్తన కొత్తేం కాదు. డబ్బు, మదం, అధికార బలంతో చట్టాలను అతిక్రమించి శిక్షలు పడ్డ తర్వాత కూడా బయటపడ్డాడు. ఇంతటి దారి తప్పిన వ్యక్తిని కూడా జనం ఇంకా ఆరాధిస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఓసారి చట్టం నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత అతను నిర్దోషే. కానీ అంతకుముందు కింది కోర్టులో శిక్షలు కూడా పడ్డాయి. కానీ అవే చట్టాలు, అవే న్యాయస్థానాల ద్వారానే చెప్పకూడి తిని కూడా తాను తప్పు చేయలేదని బయటకు వచ్చాడు. ఎవరైతే సల్మాన్ ఖాన్ ఏ తప్పు చేయలేదు, నిప్పులా బయటకు వచ్చిన నిజమైన హీరో అని భావించే అతని అభిమానులు ఈ స్టోరీ చూడాల్సిందే. ఎందుకంటే బంగారం లాంటి ఓ నిజాయితీ పరుడి జీవితం సల్మాన్ ఖాన్ కారణంగా నాశనమైంది. భార్య కూడా అతన్ని వదిలేసింది. చివరకు రోడ్డు మీద అడుక్కు తింటూ అనాథలా చనిపోయాడు ఆ ఆణిముత్యం. అతనే రవీంద్ర పాటిల్. యువకుడైన రవీంద్ర పాటిల్ ఎన్నో కళలతో 1998 బ్యాచ్లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మంచి దేహదారుఢ్యంతో పాటు ధైర్యం అతనికి పెట్టింది పేరు. ఆ తర్వాత అతని టాలెంట్ చూసి ఎలైట్ కమాండో స్క్వాడ్లోకి తీసుకొని ట్రైనింగ్ ఇచ్చింది డిపార్ట్మెంట్. అతన్ని వాస్తవానికి టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలి. చిన్న కత్తి నుంచి AK-47 సహా మోడర్న్ గన్స్తో షార్ప్ షూటింగ్ చేయగల సత్తా రవీంద్ర పాటిల్ది. కానీ అతన్ని తప్పుడు విధానాల కోసం వాడుకొని అతని జీవితాన్ని నాశనం చేశారు పోలీస్ అధికారులు అంటారు విమర్శకులు. ఎలైట్ కమాండోని దేశానికి సేవ చేయించకుండా వెండి తెరపై వేషాలు వేస్తూ చట్టాలను అతిక్రమించే సల్మాన్ ఖాన్కు బాడీ గార్డ్గా పంపారు. సొమ్ము జనాలది, సోకు సల్మాన్ది. ఇలా ఉంటుంది మన వ్యవస్థ తీరు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్కు అండర్ వరల్డ్ నుంచి ముప్పు ఉందని, ఇతరత్రా శత్రువుల నుంచి కూడా ప్రాణాపాయం ఉందని నాటి పోలీస్ డిపార్ట్మెంట్ అతనికి రక్షణగా 4 కానిస్టేబుళ్లను పంపింది. అయితే ఓ రోజు సల్మాన్ ఖాన్ తాగి మత్తులో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై బండిని నడిపి కడు పేదల రక్తాన్ని రోడ్డుపై చిందించాడు. మత్తులో జోగుతూ పేదల ప్రాణాలంటే లెక్కలేనట్లుగా కారును నడిపి ఒకరి మృతికి కూడా కారణమయ్యాడు. మరో 4 తీవ్రంగా గాయపడి శాశ్వత వికలాంగులుగా మారారు. ఓ కుటుంబానికి జీవనాధారమైన మెహబూబ్ షేక్ అనే వ్యక్తి చనిపోవడంతో భార్య పిల్లలు అనాథలయ్యారు. చేతులు కాళ్ళు విరిగి అడుక్కు తినడానికి తప్ప కూలి పని చేసుకోవడానికి కూడా బతకలేని విధంగా జీవితం నాశనమైపోయింది. ఒళ్ళు తెలియకుండా సల్మాన్ చేసిన పనికి యావత్ దేశం అతన్ని చీకొట్టింది. అయితే అదే సమయంలో కారులో సల్మాన్తో పాటు గార్డ్గా ఉన్న రవీంద్ర పాటిల్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెల్లారేసరికి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ రాత్రి డ్యూటీ దిగిన తరువాత ఆ రాత్రి పేదల బతుకులను ఛిద్రం చేసింది సల్మాన్ ఖానేనని కేసు పెట్టాడు రవీంద్ర పాటిల్. తాను ప్రత్యక్ష సాక్షినని, నేను మాత్రమే చూశానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సల్మాన్ ఖాన్ను తీవ్రంగా శిక్షించాలని జనం నిరసనలు కూడా చేశారు. పాటిల్ ఫిర్యాదుతో సల్మాన్ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే తాను అసలు డ్రైవింగ్ చేయలేదని, తమ డ్రైవర్ అశోక్ సింగ్ కారులో ఉన్నాడని సల్మాన్ సింగ్ కోర్టులో చెప్పాడు. సల్మాన్ ఖాన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని పోలీసు బాసుల నుంచి కూడా ఒత్తిడులు వచ్చాయి. మరోవైపు సల్మాన్ ఖాన్ లాయర్లు సైతం రవీంద్ర పాటిల్ను వేధించసాగారు. ఎంత కావాలంటే అంత డబ్బిస్తాం, నువ్వు జాబ్ చేయకపోయినా పర్వాలేదు, కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని వేధించారు. అయినా సరే రవీంద్ర పాటిల్ ఫుట్పాత్ మీద చనిపోయిన వ్యక్తి కోసం గాయపడి న్యాయం కోసం చూస్తున్న పేదల కోసమే కాదు, యావత్ దేశానికి మంచి సందేశం ఇవ్వాలనుకున్నాడు. నిజాయితీగా వెళ్లి సెషన్ కోర్టులో సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు కారు నడిపింది సల్మాన్ ఖానేనని కోర్టులో సాక్ష్యం చెప్పాడు. సెప్టెంబర్ 28, 2002న సల్మాన్ ఖాన్ కారు నడిపి చంపిన సమయంలో సెక్యూరిటీ గార్డ్గా తాను డ్యూటీలో ఉన్నానని చెప్పాడు. అయితే ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. చివరకు చంపుతామనే బెదిరింపులు కూడా వచ్చాయి. కాపాడాల్సిన పోలీసులు రవీంద్రను వదిలేశారు. సల్మాన్ ఖాన్కు పరోక్షంగా సాయం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయినా రెండోసారి కోర్టుకు వచ్చినప్పుడు విపరీతంగా తాగి సల్మాన్ ఖాన్ కారు నడిపాడని చెప్పాడు రవీంద్ర పాటిల్. తాను వారించినా అతను వినలేదని చెప్పాడు. కానీ రవీంద్ర పాటిల్ మాట మార్చాడని, ముందు తాగి నడిపిన విషయం చెప్పలేదని సల్మాన్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇక రవీంద్ర పాటిల్కు విపరీతమైన బెదిరింపులు వచ్చాయి. న్యాయాన్ని కాపాడాల్సిన కొంతమంది అవినీతికి పాల్పడి రవీంద్ర పాటిల్ను అధికారులు బెదిరించారని కొంతమంది న్యాయవాదులు తీవ్రంగా విమర్శించారు. చివరకు అతని ఇంటి వరకు వివాదం చేరడంతో ప్రాణభయంతో పారిపోయాడు రవీంద్ర పాటిల్. ఓవైపు కోర్టులో వాదనలు జరుగుతుంటే మరోవైపు రవీంద్ర పాటిల్ కనిపించకుండా పోయాడు. ఇదే అదునుగా అతనికి అండగా ఉండాల్సిన పోలీసులు ఉద్యోగంలో నుంచి తీసేశారు. అసలు కనిపించకుండా పోయాడనే సాకుతో రవీంద్ర పాటిల్ను తొలగించడంతో జీతం లేక రోడ్డున పడ్డాడు రవీంద్ర పాటిల్. చివరకు కోర్టు కేసులకు రావడం లేదని 2006లో పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు. అయితే అతను చెప్పిన సాక్ష్యంతో చివరకు సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ నిందితుడని ట్రయల్ కోర్టు తేల్చింది.
అయితే ఈలోపు కూడా రవీంద్ర పాటిల్కు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోలేదు. అయితే తర్వాత రవీంద్ర పాటిల్ జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ అతనికి ఆదాయం లేకుండా పోయింది. అతని భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. తనను వదిలేశాడని ఆమె భావించడంతో పాటు ప్రతిరోజు కొత్త వ్యక్తులు వచ్చి బెదిరిస్తుండడంతో ఆమె భయపడిపోయింది. చివరకు ఓ రోజు 2007లో రోడ్డు మీద హాస్పిటల్ దగ్గర రవీంద్ర అడుక్కు తింటుంటే అతని స్నేహితుడు సుశాంత్ సావంత్ గుర్తించాడు. టీబీతో బాధపడుతూ దిక్కులేని వాడిలా ఉండడం చూసి చలించిపోయాడు అతని ఫ్రెండ్. తన సొంత డబ్బుతో అతనికి కొత్త బట్టలు దుప్పట్లు తెప్పించి ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్లు అతన్ని బెగ్గరనుకొని నామమాత్రపు మందులిచ్చి పంపించారు. కానీ వాళ్లతో పోరాడి ఆసుపత్రిలో చేర్పించడమే కాదు, మీడియాకు చెప్పడంతో వారి సాయంతో రవీంద్ర పాటిల్ జీవిత దీనస్థితి బయటకు తెలిసింది. కానీ అప్పటికే అతని జీవితం నాశనమైపోయింది. నేరం చేసిన దుర్మార్గుడు కోట్లు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తూ బెయిల్ మీద తిరుగుతున్నాడు. కానీ సాక్ష్యం చెప్పినందుకు ఒక నిజాయితీపరుడిని ఈ సమాజం రోడ్డున పడేసింది. ఎవరూ లేక టీబీకి చికిత్స తీసుకుంటూ 2007లో రవీంద్ర పాటిల్ చనిపోయాడు. అయితే 2 సార్లు మాట మార్చిన రవీంద్ర పాటిల్ మాట నమ్మలేమని అతని సాక్ష్యాన్ని కొట్టేసిన కోర్టు ఏకంగా సల్మాన్ ఖాన్ను 2015లో నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. కానీ సల్మాన్ కారణంగా రవీంద్ర పాటిల్ జీవితం నాశనమైంది. రవీంద్ర పాటిల్కు చనిపోయే నాటికి 30 ఏళ్లే. అతన్ని న్యాయ వ్యవస్థే సరిగ్గా వాడుకోలేదు. అతని నిజాయితీని గుర్తించలేదు. సమాజం తీరని అన్యాయం చేయడంతో లోకం నుంచి అనాథగా వెళ్లిపోయాడు రవీంద్ర పాటిల్. ఇలాంటి నీచపు వ్యవస్థలో ఉండటం కంటే రవీంద్ర వెళ్లిపోవడమే మంచిదైందని కొంతమంది కన్నీళ్లతో అతనికి వీడ్కోలు పలికారు. మరి నేరం చేసిన సల్మాన్ మాత్రం ఇప్పటికీ సినిమా పతివ్రత మాదిరిగా కోట్లు సంపాదిస్తూ స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ కానిస్టేబుల్ మాత్రం లోకం నుంచి దీనావస్థలో వెళ్లిపోయాడు. టెర్రరిస్టుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన వీరుడు సల్మాన్ ఖాన్ తాగుడుకు దురహంకారపు ప్రవర్తనకు బలయ్యాడు. మరి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.